హాయ్! హలో! వెల్కమ్ టు కన్నా అట్లాస్. నేను మీ కన్నా. ఇప్పుడు మనం అహ్మాబాద్ వెళ్దాం. ప్రెజెంట్ పాలకొల్లు నుంచి విజయవాడ వెళ్తున్నామన్నమాట. విజయవాడ అయితే వచ్చేసాం. ఆకలేస్తుంది. ఫ్రైడ్ రైస్ పెట్టాను. ఓకే. బానే ఉంది. నాట్ బ్యాడ్. అండ్ ఇంకా అహ్మాబాద్ ట్రైన్‌కి చాలా టైం ఉన్నదని బయటకొచ్చి హల్దీరామ్స్‌కొచ్చి ఒక ఐస్ క్రీమ్ ఏసేసానన్నమాట. ఇంకా వెయిటింగ్ చేయాలి ట్రైన్ కోసం. తప్పదు వెయిట్ చేయాల్సిందే. అబ్బా! ట్రైనొచ్చేసింది. జర్నీ అబ్బో! 2 డేస్. నైటంతా ఏం తినలేదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేశాను. విజయవాడ టు అహ్మాబాద్ అబ్బో! చాలా సేపు జర్నీ అసల. ఓకే. ఆ జర్నీ అలా సాగుతూ పోతుంది. వెంటనే మనకు ఆకలేస్తది కదా! ఇక్కడేమో నాన్ వెజ్ దొరకదు. వెజ్ అంట. ఏదో పన్నీర్ బిర్యానీ టైపు. నేనైతే అలా తినేసి పడుకున్నాక ఎర్లీ మార్నింగ్ 2:00 అహ్మాబాద్ రైల్వే స్టేషన్ దాటిపోయి నెక్స్ట్ రైల్వే స్టేషన్‌లో దిగాల్సొచ్చింది. అయితే ఆ స్టేషన్‌లో ఎవ్వరూ లేరు. నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత ఇంకొక ట్రైనొచ్చి మళ్ళీ అహ్మాబాద్ వెళ్ళి అహ్మాబాద్‌లో దిగాను. ఏదో మన పాలకొల్లులో మిస్ అయితే నరసాపురం లాస్ట్ స్టేషన్ అనుకోని దిగినట్టు దిగిపోయాను గానీ, నిజంగా అసల ఎవ్వరూ లేరు రైల్వే స్టేషన్‌లో లిటరల్లీ. భయమేస్తది కదా! ఆఫ్‌కోర్స్. ఓకే. అలా అదంతా అయిపోయినాక అహ్మాబాద్‌లో దిగిపోయామని ప్రశాంతంగా ఉంటే, అహ్మాబాద్‌లో ఏం చూడాలనేది ఇప్పుడొక పెద్ద అంటే నాకైతే క్వెషన్ మార్కే. జామా మసీద్ అంట. నేనైతే మసీద్ లోపలికెప్పుడు ఎళ్ళలేదు. ఫస్ట్ టైమ్. అంటే మసీద్ లోపలికంట వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్ నేనైతే. అసల మసీదయితే ఉన్నది భయ్యా బీభత్సం అసల. అంటే మేబీ నేను ఫస్ట్ టైమ్ లోనకెళ్ళడమేమో గానీ, చాలా బావున్నది. అండ్ చాలా మెయిన్‌లీ పీస్. అసల పీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నది. అండ్ ఎర్లీ మార్నింగ్సు అసలా ఆ వైబ్ వేరే వైబ్ ఇచ్చింది. మార్నింగే ఆ సన్‌రైజ్ అవుతూ, ఆ సీనరీ, ఆ స్ట్రక్చర్స్ మైండ్ పోతుందసల. ఎంత చెప్పినా తక్కువే. మీరే చూస్తున్నారు కదా! అలా సరదాగా ఓకే. నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్. అహ్మాబాద్ ఇస్కాన్ టెంపుల్‌కెళ్దామని ఫిక్స్ అయ్యి ర్యాపిడో బుక్ చేశాను. వెళ్తూ ఉన్నా. ఇస్కాన్‌కైతే వచ్చేసాం. ఇస్కాన్ టెంపుల్‌కి. చాలా ఎక్సైట్ అవుతున్నాను నేనైతే. చాలా అంటే చాలా ఎక్సైట్ అవుతున్నాను. అది అహ్మాబాద్‌లో ఇస్కాన్ టెంపుల్. ఎలా ఉంటదో చూద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమి ఏమి కడిదిరయ్యా బాబు అసలు టెంపులు. అసలు టెంపుల్ అంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నది. మెయిన్ లోపలికొచ్చినెంటనే ఆ స్ట్రక్చర్స్ అసల ది బెస్ట్ ఉన్నాయి. ది బెస్ట్ లుకింగ్స్‌తో ఉన్నాయి అసల. అసల నేనైతే ఎంత బావుంటదని నిజంగా అనుకోలేదు. అంటే ఇస్కాన్ టెంపుల్ నార్మల్‌గా మనం ఎంత అజ్యూమ్ చేస్తామో ఓకే. అక్కడి దాకే అనుకున్నాం తప్ప అండ్ ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పుడే ఓపెన్ అవుతుంది. చూసారు కదా! అంతా లాన్ ఎంత జరిగిందో అసల. ప్లెజెంట్‌గా ఆ హారతి అంతా అసల ఆ వైబ్ అంతే హరే కృష్ణ. ఇప్పుడే దర్శనం అయితే అయింది. చాలా జరిగిందసల. హరే కృష్ణ. నెక్స్ట్ మనం వెంటనే ఎక్కడికో వెళ్ళిపోవాలి కదా! వెంటనే గాంధీనగర్ వెళ్తున్నాననమాట. అది అక్కడ అక్షరధామం అని ఒక మందిర్ ఉంటది. వేరే లెవెల్ అని చాలామంది చెప్పారు. పక్కా ట్రై చేద్దాం. ఈ లోపల మనకు ఆకలేసేస్తదిగా. ఇక్కడ గుజరాత్‌లో ఫేమస్ అంట ఆకు పకోడీ విత్ మిరపకాయ. బస్ స్టాండ్ నుంచి ఇక్కడికొచ్చాం ఫ్రంట్‌కి. ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని అక్షరధామ్ టెంపుల్‌కెళ్తాం. చలో. ఓకే. ర్యాపిడో బాయ్ వచ్చేసాడు. ర్యాపిడో ఎక్కి వెళ్ళిపోవడమే. వెంటనే అక్షరధామం చూసేద్దాం. లెట్స్ గో!
మీరొకటి అబ్జర్వ్ చేసారా? అసలు అహ్మాబాద్‌లో రోడ్స్ ఉన్నాయి. బీభత్సం అసల. అనకూడదు గానీ అక్కర్లేని ప్లేసుల్లో కూడా పెద్ద పెద్ద రోడ్లు. ఈ లోపులోనే మనం అక్షరధామం వచ్చేసాం. అసల కెమెరా అనేది నో ఎంట్రీ అంట అసల. కనీసం ఎంట్రన్స్ కూడా ఫుల్లీ సెక్యూరిటీ చూసారు కదా! విత్ స్నైపర్స్. నేనైతే ఇంత సెక్యూరిటీ ఎక్కడ చూడలేదు. అంటే ఒకసారి ఎప్పుడో ఇక్కడ ఏదో ఇష్యూ జరిగిందంట. సో, అప్పటి నుంచి ఇంకా మనం ఏంటి రోజు అన్నీ ఎర్లీగా వచ్చేస్తున్నాం. ఇంకా ఓపెన్ కాలేదంట. సో, ఈ లోపల వెంటనే ఆకలేస్తదిగా మళ్ళీ. మళ్ళీ ఇక్కడ ఏదో స్పెషల్ అంట. బజ్జీ పప్పు లాంటిది అండ్ వడా పావ్. స్వామినారాయణ టెంపుల్. అసల అక్షరధామం అంటారు. అంటే నేను అహ్మాబాద్ నుంచి గాంధీనగర్ రావడానికి కొంచెం స్ట్రెయిన్ అయ్యాను. మామూలుగా ఆన్లైన్లో చూసి అంతేం ఉండదేమో అని చిన్న థాట్ వచ్చింది. బట్ విజువల్స్ అయితే ఫెంటాస్టిక్ అసలు. దాన్ని ఏమంటారో అసలు చాలా బాగున్నది అసలు. అంటే యూజువల్గా నేను ఫొటోస్ తీసుకోనమాట, కానీ అలాంటిది ఇక్కడ నేను తీసుకున్నానంటే చాలా బాగున్నది. చూపిస్తాను ఆగండి మీకు కూడా. అసలు చాలా బాగున్నది అసలు. మెంటల్ మాస్ కాదు కానీ మెంటల్ క్లాసిక్ అసలు. ఎర్రకొట్టేరు ఆ స్ట్రక్చర్స్ కానీ, ఆ గ్యాలరీ కానీ, ఆర్ట్ గ్యాలరీ, ఆ స్వామినారాయణ గారి థింగ్స్ కానీ అసలు బీభత్సం అసలు. ఎంత చెప్పినా తక్కువే. హియర్ వి గో. అసలు అంటే నేనని కాదు, అసలు బ్యాక్గ్రౌండ్ అసలు అంటే మొబైల్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్ అనమాట. మొబైల్ కౌంటర్స్ అన్నీ ఇక్కడ పెట్టేయాలి, బ్యాగ్స్ ఇక్కడ పెట్టేయాలి. ఓకే, ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి మన ఛానల్ నుంచి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకే, సైనింగ్ ఆఫ్.